ఇంకేమనుకుంటున్నారు ఈ బాకీ కార్డుల మీద? అందరూ దొంగలే భూములు దోచుకునే విషయంలో రాబోయే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే యువతకు మీ సూచనలు, సలహాలు మరియు మనతోవేలుగా ఆధ్వర్యంలో గ్రామానికి ఉపయోగపడే మంచి మేనిఫెస్టో ఏర్పాటు చేయండి. నిజాయితీగా ప్రజల కోసం పనిచేసే యువతకు అండగా ఉండండి. నేనేమంటానంటే ప్రజలు ఆలోచించాల్సింది మీ గ్రామంలో అందుబాటులో ఆ నాయకుడు ఉంటాడా? నెంబర్ 1. అందుబాటులో ఉండే నాయకుడిని ఎన్నుకునే ప్రయత్నం చేయండి. ఇక ఆయన హైదరాబాద్లో కారు వేసుకొని ఈడిదాకా వచ్చేలోపు సినిమా అంతా అయిపోతుంది. హైదరాబాద్లో ఎన్నో మూలకుండి ఆడ ఊర్లల్లో సర్పంచ్గా గెలిస్తే ఈయన ఆడి నుంచి ఈడికి ఈ నుంచి ఆడికి తిరుగుడే సరిపోయాయి ఆయనకి. రెండోది, ఇవాళ ఏమైపోయిందంటే ఆ సర్పంచ్ పదవి ద్వారా వాళ్ళకి ఏం సంపాదించుకునేది ఏముండదు, కానీ ఆ సర్పంచ్ పదవిని అడ్డం పెట్టుకొని ఆ ఇన్ఫ్లుయెన్స్తోని పెద్ద ఎత్తున బయట రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు. ప్రజల సమస్యలని గాలికి వదిలేస్తున్నారు. అట్లాంటి నాయకుల జోలికి వెళ్ళకండి. అన్నింటికంటే ముఖ్యంగా మనం చేయాల్సిన పని ఏంటంటే డబ్బులు తీసుకొని ఓటేయడం మానేయాలి. అప్పుడు మనం మంచి నాయకుని, బలమైన నాయకుని ఎన్నుకోవచ్చు. ఒకవేళ వాడు ఊళ్ళో లేడు, మళ్ళీ అవతల అడుగు పెట్టినట్టు గల్లా బట్టి గుంజుకొచ్చి ఊరి బొడ్రాయి దగ్గర నిలబెట్టవచ్చు. సో ఇవన్నీ చేయకుండా, ఇవన్నీ మనం ఆలోచించకుండా వాడు మారాలి, మనం మంచోని ఎన్నుకోవాలి, వాడు మా ఊరికి వస్తలేడు. అరే నువ్వు 2000, 5000 తీసుకొని ఓటేస్తేవి, ఆయన 50 లక్షల ₹1 కోటి ఖర్చు పెట్టి ఏ నుంచి తీయాలి? అవి ఏ నుంచి తీయాలి? ఆయన అనుకుంటాడా, ఆయన భార్య ఆయన అనుకుంటాడా ఫ్రీగా ఇచ్చేసినాం మన ప్రజలే కదా అని అనుకుంటారా? ఏడ బిల్లులు వస్తాయో ఏడ నొక్కుదామనే ప్లాన్లోనే ఉంటారు వాళ్ళు. ఇది మనం ప్రజలకు ఎందుకు అర్థమవుతలేదు? కాకపోతే ప్రజలకు ఏమైపోయిందంటే అంత దొంగలే, ఎవడేం పని చేయడు, పైసలు తీసుకుంటే అయిపోతుంది. ఒక్కసారి మనం ఆలోచించి డబ్బులు తీసుకోవడం, ఆ మందు తాగడం మనం ఆపేస్తే అన్ని సమస్యలకు పరిష్కారం దొరికిపోతుంది. మీ గ్రామాన్ని మీరు ఎన్నుకున్న నాయకుడు 5 సంవత్సరాలు పని చేయబోతున్నాడు మీ గ్రామానికి అన్న విషయాన్ని మర్చిపోకండి దయచేసి. 5 years మీ గ్రామాన్ని ఆయన చేతిలో పెడుతున్నారు. ఒక సర్పంచ్ చేతిలో, ఒక ఎంపీటీసీ చేతిలో. సరే ఎంపీటీసీ పెద్దగా అసలు ఆయన ఉండడా లేదో, ఆయన సీట్ ఏడనో కూడా తెలియదు. ఎంపీటీసీ కార్యాలయం ఉంటుందా? ఉండదు కదా. గ్రామ పంచాయతీ కార్యాలయం ఎంపీటీసీ సీట్ ఉంటుందా? ఆ కుర్చీ ఏడు ఉంటుందో కూడా తెలియదు, ఆయన ఏడు ఉంటాడో కూడా తెలియదు, ఏడికి పోతాడో కూడా తెలియదు. సో ఈ సర్పంచ్ని ఎన్నుకునే క్రమంలో మీరు 5 ఏళ్ళు మన కోసం ఈయన పనిచేస్తాడన్న కోణంలో ఆలోచించి ఎన్నుకునే ప్రయత్నం చేయండి. ఒకటే ఒక పరిష్కారం, పైసలు తీసుకోకుండా ఓటేయాలి గంతే. అంతకు మించిన ఆప్షన్ ఇంకొకటి లేదు. లోకల్ వాళ్ళని ఎన్నుకోండి. ఈ అవినీతి మారదు, అందరూ దొంగలే, మార్చాల్సింది మనమే కదా. అవినీతి మారదు అని అంటే ఎట్లా? ఇప్పుడు ఎక్కడో దగ్గర 5%, 10% కరప్షన్ జరుగుతుంటుంది పైన అట్లా. ఒరియమ్మ మొత్తం అంత అవినీతి జరుగుతుంటే ఎందుకు ఈ సిస్టమ్ మారకూడదు? బాకీ పడ్డవాడు, బాకీ చేసినవాడు బాగానే ఉన్నాడు. కేసీఆర్ చేయబట్టి స్థానిక ఎన్నికల్లో డబ్బులు పంచుడు ఎక్కువైందట. నిజాయితీ గల స్థానికంగా ఉన్న వ్యక్తులను మాత్రమే సర్పంచ్లుగా ఎన్నుకోవాలి. రఘు గారు, మీరు మీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి, విద్య కోసం మీరు ఫైట్ చేయాలి. ఇప్పుడు ఇట్లా చెప్పాలి కదా, మరి ఇట్లా చెప్పే వాళ్ళు కూడా ఉండాలి కదా. రాజకీయాలు ఎందుకు? రాజకీయాలు చేసేవాళ్ళు రాజకీయాలు చేస్తారు, మరి మాట్లాడే వాళ్ళు కూడా ఉండాలి కదా. ఓటింగ్ ముగియడానికి అరగంట ముందు వరకు కూడా బేరం నడుస్తుందట. అంటే ప్రజలు ఎంతలా మారిపోయారో అర్థమవుతుంది. అంతేగా. ఒరియమ్మ నాకు 500 ఇచ్చిరు, పక్కోనికి 2000 ఇచ్చిరని బయటకు వచ్చి మనం ధర్నా చేస్తుంటివి. ఈ ఏడున్నాం మనం. హుజురాబాద్ ఎలక్షన్లో మా ఇంటికి పైసలు ఎట్లు ఇయ్యరు, వానికి కోటర్ ఇచ్చిరు, కోటర్ మళ్ళీ మంచి మంది ఇచ్చారు. నాకు కోటర్ కాదు కదా, 90 కూడా పోయలేదని చెప్పి ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసిన పరిస్థితి చూసినాం. ఈ ఎక్కడున్నాం మనం చెప్పండి. ఇప్పుడు హైదరాబాద్ నుంచి తీసుకొస్తారు ఓటర్లందరినీ. ఇక ఆడికి వచ్చినాక వెయిట్ చేస్తూ ఉంటాం మనం. మరి పెట్రోల్ పైసలు ఇవ్వకపోయి ఇంత దూరం నుంచి హైదరాబాద్ నుంచి ఇడిదాకా వస్తుంది అంటే అప్పుడు ఆయన పైసలు ఇస్తేనే ఓటు, పైసలు లేకపోతే మళ్ళీ వెనక నుంచి వెనక్కే. అట్లా కూడా ఉన్నారు, ఓటు వేయకుండా రిటర్న్ వెళ్ళిపోయిన వాళ్ళు. అన్న ఈ రోజుల్లో డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేయడం అనేది కష్టమట. ఒరిని అమ్మ, అంతేనా? మరి ఎట్లా? మరి ఇట్లనే ఉంటుంది మరి వ్యవస్థ. అన్న సర్పంచ్ ఎలక్షన్లు కూడా బాగా కాస్ట్లీ అయినాయి. దాదాపు 30 నుంచి 40 లక్షలు ఖర్చు పెడుతున్నారు. ₹1 కోటి కూడా పెడుతున్నారు. రియల్ ఎస్టేట్ బాగా ఉన్న విలేజెస్ ఉంటాయి హైదరాబాద్ చుట్టుపక్కల, ₹1 కోటి పైన పెడుతున్నారు. కోటి కాదు ఇంకెక్కువే నడుస్తున్నది.
అన్న పల్లెటూర్లలో పార్టీని ఎవరు చూడరు, ఎక్కువగా క్యాండిడేట్నే చూస్తారు. వాస్తవమే ఇది. క్యాండిడేట్ని చూస్తారు, ఎవడు ఎక్కువ పైసలు ఇస్తే వాడిని కోటేస్తారు, అంతే కదా. క్యాండిడేట్నే చూస్తారు, వాడు డబ్బులు లేకపోతే వాడు ఈడేడే గెలుస్తాడు. ఈడు వాడు పైసలు లేనివాడు కొంచెం మంచి ఆలోచనతో ఉండడం అనుకోండి, వాని కింద మీద చూస్తారు. వీడు గెలుస్తాడేంది, వీడు తిరుగుతున్నాడేంది, ఊర్లల్లో గల్లీ తిరుగుతున్నాడేంది అంటాం మన ఆలోచన అట్లే ఉంటుంది కదా. ఏంది వెకేట్ ల్యాండ్ ట్యాక్స్ వేస్తున్నారు, కొంచెం మాట్లాడండి. ఓకే, రైట్ టు ఎడ్యుకేషన్ గురించి ఒకటి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన పెద్ద మనిషి ఇప్పుడు సపోర్ట్ చేస్తలేడట. ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడట. ఎందుకు మాట్లాడతారు, అధికారంలోకి వచ్చాక మాట్లాడరు కదా. 1.5 crore ఖర్చు పెడుతున్నాడు. హైదరాబాద్ చుట్టుపక్కల అంటే ఒక రంగారెడ్డి జిల్లా మాత్రమే ఉన్నది, అంతే. ఏదైనా కావచ్చు, ఏ జిల్లాను. ఎవడాయుడు రామచంద్ర అంటే ఎవడాయుడు, తాగుంటాడు, గాంజా బ్యాచ్ అయి ఉంటుంది, అంతకుమించి ఏముంటుంది, దొంగలు.